ఆ ఊళ్ళో గుడి ఉంది, ఆ గుడికి రాబడి కూడా ఉంది. కానీ అందరి కోరికలు తీర్చే ఆ దేవుడు అప్పుల్లో కూరుకుపోయాడు. కోట్ల ఆస్తులున్నా సరే ధూపదీప నైవేద్యాలు కరువై దేవుడికి పస్తులు తప్పటం లేదు. భక్తితో సేవ చేస్తున్న అర్చక కుటుంబానిది మరింత దైన్యం. ఇక గుడి భూముల్లో అక్రమ మైనింగ్కు అడ్డు అదుపు లేదు. నీలకంఠేశ్వరుడి ఆదాయానికి అక్రమార్కులు గోతులు తవ్వుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. దేవాలయానికి ఆర్థిక వనరులు కుంగిపోతూ ఉన్నాయి, దేవస్థానానికి ఏం ఆదాయం లేదని చెప్పని మాటలు చెప్పుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు మన పరిస్థితి మరీ దీనంగా అయిపోయింది సార్. నా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. ఇటు అప్పుడు బాధ, ఇటు పిల్లకాయలకి ఏమన్నా అడిగినా కూడా చేయలేని తండ్రిగా మిగిలిపోయాను. ఇటు చుట్టుపక్కల చుట్టాలకు కానీ అందరికీ కూడా లోకుగా అయిపోయాను. ఈ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య నాకు సహజంగా కనిపిస్తుంది సార్. గుడి మానేద్దాము, మనకి జీతాలు ఇవ్వట్లేదు అని అంటేనేమో ఈయన ఒప్పుకోరు, వేరే గుడి చూసుకుందామంటే ఈయన రారు. కానీ మాకు ఎటువంటి ఇది లేదు. మరి అసలు 5 సంవత్సరాల నుంచి మాకు జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈయనేమో ఇట్లా ఆత్మహత్య చేసుకుంటాను అది ఇది అని చెప్పి ఈయన అంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏ రోజు ఏంటి ఎట్లా గడుస్తుందా అనేదే బాధగా ఉంది అసలు మాకు. ఇవ్వలేమో ఏ స్పందన లేదు మాకు. ఇదిగో ఇస్తామంటారు, అదిగో ఇస్తామంటారు. విన్నాడో లేదో దేవుడు, కానీ నీలకంఠుడి సన్నిధిలో అర్చక కుటుంబ దైన్యానికి జీవుడే సాక్షి. భార్య కూడా పాపం ఆమె చాలా బాగా ఏడుస్తూ ఉంది. ఇతనేమో చచ్చిపోతానంటే అదేంది ఎట్లా అని చెప్పని ఆమె అంటుంది. దేవుళ్ళలోనే జరిగింది వాళ్ళ సంభాషణ. ఎందుకంటే నేను రోజు ఉదయం వచ్చి పూజ చేసుకుంటాను కాబట్టి, రోజు గుడికి వస్తాను కాబట్టి, చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందువల్ల దయవుంచి మీరు మంచి మనసుతోటి మీరు అతనికి సహాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. మరి నీలకంఠుడి మాన్యాలను మైనింగ్ మాఫియా దోచేస్తోంది ఎవరి ఆజ్ఞతో? దాదాపు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలు మైనింగ్ అమ్ముకున్నాడండి. అది ప్రశ్నించడం మీద కేసులు పెట్టారు. పాపం హేమంత్ ఈ ఆలయ పూజారి ఇతను ఎంతో పాకులాడు. నాకేమొద్దండి, నా ఆలయానికి దూపదీప నైవేద్యానికి ఎంతో కొంత ఇవ్వండి, నాకు అది చాలు అని చెప్పి పాకులాడు. కానీ ఎవరు కూడా లెక్క చేయలేదు. గుడికి కోట్ల విలువ చేసే ఆస్తులున్నా గుడిలో దేవుడు పస్తులుండాల్సిన దుస్థితి. సర్వ జగత్ను పాలించే సర్వేశ్వరుడికి కనీసం ధూపదీప నైవేద్యాలు పెట్టలేని దైన్యం. ఆస్తులున్నా సరే ఈశ్వరుణ్ణి పస్తులించాల్సి వస్తోందని, స్వామితో పాటు తన కుటుంబం కూడా పట్టెడన్నానికి చెయ్యి చాచాల్సి వస్తుందన్న అర్చకుడి అంతులేని ఆవేదనకు కారకులెవరు? తరతరాలు అర్చిస్తున్న నీలకంఠీశ్వరుణ్ణి వదిలి వెళ్లలేక అప్పులు తెచ్చి ఉత్సవాలు నిర్వహిస్తే ఇక ఆత్మహత్య శరణ్యమనే దుస్థితి ఎందుకు వచ్చింది? నాకు జీతాలు ఇవ్వడం కారణాలు ఏంటి సార్ అంటే ఆర్థిక వనరులు లేవు, దేవాలయానికి ఆదాయం తక్కువ, కరెంటు బిల్లు వాటికి పండగలకే సరిపోవట్లేదు, నీ జీతం ఎలా ఇస్తారని చెప్పి ప్రశ్నించి వచ్చారు సార్. రోజు కూడా వెళ్ళి ఆఫీస్ దగ్గర వేచి ఉండడము, వాళ్ళు ఈరోజు ఇస్తారు రేపు ఇస్తారు ఎదురు చూడడం తప్ప నిరోజు తప్పనిచ్చి ఎప్పుడు కూడా నేను రూపాయి తీసుకున్నది లేదు సార్. చాలా దీనంగా ఉంది నా పరిస్థితి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడులోని నీలకంఠేశ్వర స్వామికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆదిదేవుడు సైతం అప్పుల పాలు కావాల్సి వచ్చింది. ఇది శివకేశవ క్షేత్రం. ఇక్కడ వేణుగోపాల స్వామి క్షేత్రం ఉంది. 140 ఏళ్ల క్రితం దాతలు దేవరపల్లి కోటారెడ్డి, కోటమ్మ దంపతులు నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. వేణుగోపాల స్వామి దేవస్థానం నిర్వహణకు 1640 ఎకరాలు, నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి 130 ఎకరాలు కేటాయించారు. వీటిని ఆలయ నిర్వహణ నిమిత్తం 1907లో సెటిల్మెంట్ పట్టా ద్వారా అందించారు. ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న హేమంత్ సిద్ధాంతి తండ్రినే నీలకంఠేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశారంటున్నారు స్థానికులు. కానీ ఈరోజు వాళ్ల దుస్థితి చూస్తుంటే బాధేస్తుందని వాపోయారు. నేను చూసినప్పుడు పల్లెరకాయలుండి ఈ దేవళంలో ఇంత లేదు డెవలప్ చేసింది ఇలా తండ్రి. డెవలప్ చేయడానికి కారణం శివాలయం అనేది ఒకటి అనేది ఉలవపాట్లో ఉంది, గుర్తింపుగా 10 మంది ఆడవాళ్ళు అంత డెవలప్ చేశాడనమాట వాళ్ళ నాన్నగారు. తర్వాత వాళ్ళ నాన్నగారు గతించిన తర్వాత ఇతను వచ్చేది కొడుకు వచ్చిన తర్వాత కూడా, హేమంత్ వచ్చిన తర్వాత కూడా అది పారియకుండా వచ్చిన భక్తులు కాడ చెప్పి ఎంతో మంచితనంగా ఉంటా. కానీ దయవుంచి ఒకటేనండి, మిమ్మల్ని కోరేది ఏమీ లేదు. పై అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరిని కోరేది ఏంటంటే అతనికి జీతం లేదు, జీతం రావటం లేదు, పసిపిల్లకాయలు, అతని భవిష్యత్తు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, మొన్న నేను ఏమైనప్పుడు వాళ్ళ భార్య ప్రకారం వచ్చి ఎత్తి ఏడ్చుకుంటున్నారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఖరీదైన భూములున్నాయి. కౌలు ద్వారా రాబడి కూడా వస్తుంది. ఆలయ నిర్వహణ ఖర్చును, పూజారుల జీతాలను దేవాదాయ శాఖ అందించాలి. కానీ
అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 5 ఏళ్లుగా అమలు కావడం లేదు. ధూపదీప నైవేద్యాల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కూడా నా జీతాలు వచ్చినా రాకపోయినా సరే ఈ యొక్క గ్రామస్తుల సహకారంతో స్వామివారికి నూనె మరి ఇతర ఉత్సవాలకి పూలు వాటివన్నీ కూడా వాళ్ళందరినీ కూడా అద్దిచ్చి స్వామివారికి ఏ లోటు లేకుండా స్వామివారికి అయితే కార్యక్రమాలన్నీ కూడా నెట్టుకొచ్చరాగలిగాను. కానీ నా కుటుంబ పోషణ మాత్రం సక్రమంగా చేయలేకపోతున్నాను సార్. నాకు చాలా దీన పరిస్థితిలో ఉంది. నా కుటుంబం చాలా ఆర్థికంగా కూడా వెనకబడిపోయి ఉన్నది. కనీసం ఇప్పుడు విద్యార్హతలు కూడా చేర్చుకునే స్తోమత లేక పిల్లాన్ని కూడా వేద పాఠశాలలో చేర్చాను సార్. స్వామివారి బ్రహ్మోత్సవాలు కానివ్వండి అవి కానివ్వండి ముందుగా ఉండే కార్యక్రమ నిర్వాహకులు అందరూ కూడా స్వామి మీరు చేయండి, మీకు ఎందుకు డబ్బులు నేను ఇస్తామని చెప్పి వాళ్ళ మాట చెప్పుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళో తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకొని వచ్చి స్వామివారికి కైంకర్యాలు చేశాను. ఇప్పుడు మరీ దీనంగా అయిపోయింది సార్. 5 సంవత్సరాల నుంచి మరి జీతం లేదు, దీపారాధన నూనె లేదు, స్వామివారి కైంకర్యాలు అయితే నెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు కాల పరిస్థితులు బట్టి అప్పుల బాధ ఎక్కువ అయిపోయింది. స్వామివారి కైంకర్యాలు అయితే జరుగుతున్నాను కానీ ఇక ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను సార్. ఇవన్నీ కూడా నా సొంత కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు కాదు సార్. కేవలం స్వామివారి కైంకర్యాలు నిలబెట్టడానికి బ్రహ్మోత్సవాలకి ఇట్లాంటి వాటికి ఉపయోగించిన కోసం బయట అద్దించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిన వారి దగ్గర అడిగి అప్పు తీసుకొచ్చి నెట్టుకుంటూ వచ్చాను సార్. 2021లో కార్యనిర్వహణాధికారిగా జానకమ్మ ఉన్న సమయంలో పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి ₹1,00,000 తీసి జీతమిచ్చారు. తర్వాత 2022 మే నెల వరకు అరకొరగా జీతాలందించారు. తర్వాత నుంచి కనీసం జీతాలివ్వలేదు. ఆలయ నిర్వహణకు కూడా డబ్బులివ్వలేదు. దీంతో 5 ఏళ్ల కాలంలో నిర్వహణ వ్యయం 5 లక్షలు అప్పుగా తేలింది. గుడిని వదలలేక, బతుకుబండి నడపలేక, ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు అర్చకులు హేమంత్ కుమార్ సిద్ధాంతి, ఆయన భార్య సంధ్య. మాకు చాలా కష్టంగా ఉంది. ఈవోలకి అడిగినా కానీ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి లేవు అని ఆయన చెయ్యలేక నేను కూడా చేసేదాన్ని ఫోన్లు ఈవో సార్ వాళ్ళకి. కానీ మాకు ఎటువంటి ఇది లేదు సార్. అసలుకి అప్పులు బాగా అప్పులు చేసేసి ఉన్నాము. గుళ్ళోకే తీసుకొచ్చున్నాము. ఈయన్ని చూడబోతేనేమో ఇట్లా అప్పులోళ్ళు వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే ఆ ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే ఇంట్లో పరిస్థితులు అట్లా ఉన్నాయి. మాకు ఈ అప్పులోళ్ళు చూడబోతేనేమో మాకు ఎక్కువగా ప్రెజర్ ఎక్కువైపోయింది. ఉలవపాడు నీలకంఠేశ్వర స్వామికి సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో ఉన్న 30 ఎకరాల భూమి ఉంది. కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో 30 కోట్ల విలువ చేసే మట్టిని, గ్రానైట్ ను తరలించారంటున్నారు స్థానికులు. ఆ భూమిని ఒక మైనింగ్ దొంగ దాన్ని ఆక్రమించుకుని అతను లీజు తీసుకున్న భూమి వేరు. కానీ ఇందులో వచ్చేసి అతి ఖరీదైనటువంటి ఇళ్ళకి డిజైన్స్ చేసేటువంటి రాళ్ళు తీసి అమ్ముకుంటూ అతను ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎండోమెంట్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీ నాయకులను, విలేకరులను కొనుగోలు చేస్తూ వాళ్ళని ఆకట్టుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు అడ్డుకున్న లారీలను కూడా రాజకీయం చేసి తీసుకెళ్లారు. అంతేగాని ఈ నీలకంఠేశ్వర దేవస్థానానికి దానిలో న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ గారు మన రామాయపట్నం పోర్టు సందర్శనానికి వస్తే అప్పుడు కూడా వెళ్ళి వీళ్ళు దీనికి సంబంధించి అర్జీలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారికి కూడా స్వయంగా వెళ్ళి అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ దేవాదాయ ధర్మకర్తలు ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఆ మైనింగ్ దొంగ అమ్ముకున్న కాడికి అమ్ముకుని దేవస్థానం భూమిని నాశనం చేసి ఇప్పుడు వెళ్ళి పారిపోయే పరిస్థితి వచ్చాయండి. ఆలయ భూముల్లో అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు చేసినా ఇటు మైనింగ్ అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అసలు కథేంటి? ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే దేవాదాయ శాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటి? అప్పులు చేసి ఆలయ నిర్వహణ చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే అందుకు కారకులెవరు? ఇకనైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని గుడిలో దేవుడిని, పూజారిని అప్పుల బాధ నుంచి విముక్తులను చెయ్యాలని వేడుకుంటున్నారు.